వినాయక చవితి సంబరాలు అయితే పూర్తి చేస్తున్నాం. ఇంకా ఇప్పుడైతే తిరుపతి వెళ్తున్నాం. మేము ఊర్లో నుంచే వీడియోలు తీసుకున్నాం అనుకున్నాం, కాకపోతే ఊర్లో హడావిడి వల్ల వీడియోలు తీసుకోలేకపోయినాం. తాను అయితే వెంకటేషన్కి అయితే వచ్చినాం. ఇప్పుడు తాను వెంకటేషన్ ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నది. ఇంకా కొంచెం టైం పడుతుంది కన్స్ట్రక్షన్ పూర్తి కావడానికి. మా ట్రైన్ కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే వస్తుంది. వికారాబాద్ దగ్గరికి వచ్చింది. ఇంకా మేము ఇప్పుడు ట్రైన్ స్టేషన్లోకి అయితే పోతాం లోపలికి. ఇంకా ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చినాం, లోపలికి స్టేషన్లోకి వచ్చినాము. ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది. అది మనం పైనకి వెళ్ళి అక్కడ అవతలకి రావడానికి అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. ఇక లిఫ్ట్ అయితే ఉన్నది మా స్టేషన్లో. ఇక మన వాళ్ళు లిఫ్ట్లకి అయితే పోయిరు. దాదాపు వచ్చి ఒక 40 నిమిషాలు అవుతున్నది. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అప్పటి నుంచి ప్లాట్ఫామ్ మీద అయితే వస్తున్నది. ఏం చేస్తారా ఇదిగో బాసు పిల్ల పెరిగితే పులిహోర తెచ్చుకున్నాం తినడానికి. తిందాం. బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో మాట్లాడుకుంటాం. రాని తర్వాత అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. అప్పటి నుంచి ఇతనే మమ్మల్ని చూసుకుంటానే కూర్చున్నాడు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పడుకొని చేయడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెంగి తినేస్తున్నాడు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? వెంగి తినేస్తున్నాడు. ఉంది షర్ట్ తీయండి. పల్లీలు, పుట్నాలు, మీ అమ్మగారు చేశారుగా. తిరుపతి అయితే వచ్చినాం. ఇప్పుడు స్టేషన్ దగ్గర మొత్తానికైతే ఇప్పుడు తిరుపతిలో ట్రైన్ దిగినాం. ఇంకా ముఖం కూడా కడుక్కుంటాం. మేము బయటకు పోవాలి. బయటకు పోయి కడుక్కొని కొంచెం టిఫిన్ కూడా చేసుకొని కాణిపాకం బస్ ఎక్కాలి. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. బస్ స్టాండ్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ పోవచ్చు. ఆటోకి వెళ్తే ఒక 20 రూపీస్ తీసుకుంటాడు చార్జెస్. అమ్మా, ఏం ఫీల్ ఉన్నది మామయ్య. పులిహోర బస్ స్టాండ్ ఆడకు ఎంజాయ్.
అన్న కోటింగ్స్, కాళ్ళు మండింగ్స్, గుడ్ ఎండింగ్స్. My tears like rain run down the window. I repeat your name, losing no wisdom. My tears like rain run down the window. I repeat your name, losing no wisdom. ఇందులోకైతే ఫోన్కి కానీ వాటర్ కానీ ఏం తీసుకురానివ్వరు. లాకర్ ఉంటుంది, ఆ లాకర్లో పెట్టుకొని మనం దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి. అయితే అక్కడ సైడ్ ఏమి వినబడుతున్నారు ఇట్లా బొక్క వినిపిస్తున్నారు. మరి మీకు అక్కడ ఎంపియాలంటే అన్నదానానికి వెళ్ళే రోడ్ ఇది. ఇట్లాకి వెళ్ళిపోతే అన్నదాన క్యాంటీన్, అన్నదానం సత్రం వస్తుంది. ఇక ఈరోజు దర్శనానికి అయితే చాలా తక్కువ మందిని వచ్చారు. మరి ఇంకా హాలిడేస్ లేవేమో కాబట్టి అందులోని చాలా తక్కువ వచ్చారు. ఈరోజు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కూడా నడుస్తున్నాయి. ఇంకా ఇట్లాకి వెళ్ళైతే అన్నదానం క్యాంటీన్కి అయితే పోతున్నాం. ఇప్పుడు అన్నదానం సత్రం కాడికి ఇక మన వాళ్ళు నడుచుకుంటూ పోతారు ముందల. ఏంటో నేను వీడియో తీసుకుంటా, నేను కూడా పోతున్నా. ఇగో అన్నదాన దాంట్లో చాలా వరకు లైన్ కట్టిరు. ఇక నుంచే ఇట్లా ఇక్కడ నుంచే ఎంట్రన్స్. ఇక మనోళ్ళు పోతురు నడు. ఇక మనోళ్ళు లైన్లో నడుస్తారు. నడువురా, ఏమైంది? ఇక్కడ వెయిటింగ్ హాల్ నడుస్తున్నది. వెయిటింగ్ ఉన్నదంతా చాలామంది వెయిట్ చేస్తారు. ఎట్లా పోదాముండ, లేకపోతే బ్యాక్ సైడ్ వెనకకి వెళ్ళిపోదాముండ. మందేవో దవాంచున్నారు. ఇగో లైన్ దవాంచున్నది, కింది వరకు ఉంటుంది. అగో అట్లా లైన్ ఇట్లా కిందికో ఇట్లా ఉంటుంది. నాకు తెలిసి బయటకు వెళ్ళిపోవడం బెటర్. నేను చాలా వరకు ఉన్న లైన్. ఇప్పటివరకు అయితే మళ్ళీ బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాం. మెల్లగా గేట్లు అయితే ఓపెన్ చేసిరు, గేట్లు ఎత్తేసారు. ఇక గేట్లు ఎత్తేసారు అని చెప్పి ఇక మేమైతే పోతున్నాం. ఇక అన్నం తినడానికి అయితే పోతున్నాం. మరి లైన్ అయితే కదులుతలేదు కానీ మరి ఎట్లనో ఏమో నాకు కూడా కొంచెం అర్థం అయ్యట్లేదు. పోదామా వద్దా అని ఆలోచించుకుంటూ అయితే ముందుకైతే బయలుదేరుతున్నాం. ఇంకా మొత్తానికైతే లోపలికే ప్రయాణం చేస్తున్నాం, బయటకైతే పోతలేదు. లైన్ అయితే కదిలింది. అన్నదానంకి అయితే పోయొచ్చినాము. భోజనం అయితే పర్లేదు, బాగానే ఉన్నది. ఇంకా మళ్ళీ బయటకు అయితే వచ్చినాం. ఇప్పుడు షాప్లో షాపింగ్ చేద్దామని బయటకు వచ్చినాం. ఏం తీసుకుంటే వచ్చేందు? ఏం చేస్తావు అవి? ఎండ బాగానే మండుతూ ఉన్నది. కాళ్ళకి చెప్పులు లేవు.
బాగా. ఇదే విఘ్నేశ్వర స్వామివారి యొక్క గర్భగుడి. ఇదే స్వామివారి గోపురం. ఈ ముందు ఉంది కదా, ఇది స్వామివారి కోనేరు. ఇందులోనే స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ స్వయంభుగా విఘ్నేశ్వర స్వామి వారు వెలిచారని చెప్తూ ఉంటారు. కాణిపాక క్షేత్రం. మొత్తానికి కాణిపాక దర్శనం అయితే పూర్తి అయిపోయింది. తిరుపతికి అయితే మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తున్నాం. తిరుపతికి వెళ్తున్నాం ఇప్పుడు. బస్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి తిరుపతికి వెళ్ళిపోతాం. కాణిపాకంకి వెళ్ళి అయితే బస్సు ఇప్పుడే దిగినాం. దిగి అల్పిరిమెట్ల దగ్గర దిగినాము. అల్పిరిమెట్లకి వెళ్ళి భూదేవి కాంప్లెక్స్కి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ అల్పిరిమెట్ల నుంచి భూదేవి కాంప్లెక్స్ దగ్గరనే ఉంటుంది. అక్కడ నైట్ మా వాళ్ళ ఇద్దరికి దర్శనం టికెట్లు తీసుకొని మార్నింగ్ అల్పిరిమెట్ల నుంచి నడక ప్రయాణం స్టార్ట్ చేస్తాం. మనకి సర్వదర్శనం టోకెన్లు అయితే ఈ కాంప్లెక్స్లో అయితే ఇస్తారు. ఇక్కడ మనకు ఆన్లైన్లో 300 టికెట్ దొరకని వాళ్ళకి ఇక్కడనే సర్వదర్శనం టోకెన్ ఇస్తారు. ఇటు నుంచి రావాల్సి వస్తుంది. ఆ లైన్లో నుంచి ఇట్లా వస్తుంటే ఇక్కడ గేట్ ఇప్పుడు బంద్ ఉంది. మనకు 12 గంటలకు ఓపెన్ చేస్తారు. ఇక్కడ సర్వదర్శనం టోకెన్లు. ఇది భూదేవి కాంప్లెక్స్. ఇది ఇంకా లోపల ఉంది కదా, అక్కడ టోకెన్లు ఇస్తారు. 3 గంటలకు స్టార్ట్ చేస్తారు టోకెన్లు ఇవ్వడం. 300 టికెట్లు దొరకని వాళ్ళకి, ఆన్లైన్ టికెట్లు దొరకని వాళ్ళకి సర్వదర్శనం టికెట్లు అయితే మనకు 4 జాగాలు ఇస్తారు తిరుపతిలో. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజ స్వామి టెంపుల్ సత్రం, 4 ప్లేసులు ఇస్తారు. మనమైతే ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే మనం టోకెన్లు తీసుకుంటున్నాం. మేము నైట్ 3 గంటలకి టోకెన్లు ఇస్తారంట. ఇవి తీసుకొని మనకు రేపు ఏ స్లాట్కి వస్తే ఆ స్లాట్కి పోయి మనం దర్శనంకోవాలి. ఏ టైంకి ఉంటే ఆ టైంకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మనం టోకెన్లు తీసుకున్న తర్వాత మనకు బస్సులు కూడా ఇవన్నీ ఉంటాయి. బస్సులు ఇక్కడ ఎక్కి తిరుమల పైనకి వెళ్ళడానికి బస్సులు ఇక్కడనే ఉంటాయి. మనకు ఇక్కడ నుంచి ఒక 80 రూపాయలు ఉంటుంది ఒక్కరికి బస్ టికెట్. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు అల్పిరి కూడా దగ్గర అవుతుంది. అల్పిరి మెట్ల మార్గం. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ 6 o'clock ఓపెన్ అవుతుంది. 6 గంటలకు ఓపెన్ అవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అప్పటి వరకు మనం అల్పిరి మెట్ల మార్గంలో పోవచ్చు. దాని తర్వాత ఇక బస్సు లోపలే బస్సు పైన పోవాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే లైన్. దీంట్లోనే పోవాల్సి వస్తుంది. ఇవన్నీ తిరుగుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అన్నీ తిరిగి అక్కడ ఆ కాంప్లెక్స్ వరకు వెళ్ళాలి. ఇట్లా దాదాపు ఒక 1 కిలోమీటర్ అంత ఉంటుంది. ఇవన్నీ తిరిగి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు టోకెన్లు ఇష్యూ చేస్తారు. ఆధార్ కార్డు కూడా కంపల్సరీ ఆధార్ కార్డు కావాల్సి వస్తుంది. మన ఆధార్ కార్డు వేసుకొని మన ఫోటో వేసుకొని మనకు టోకెన్ ఇస్తారు. అవి ఇదే మెయిన్. ఇక్కడ నుంచే టోకెన్ ఓపెన్ చేస్తారు. టోకెన్ కొరకు అందరూ చూడండి ఎట్లా వచ్చి నిల్చున్నారు. అందరూ చాలామంది వచ్చారు ఇప్పటికే. మనకు టోకెన్ ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తారు. అక్కడ గేట్లు ఓపెన్ చేస్తే అక్కడ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. వీళ్ళంతా చాలామంది వచ్చారు ఇప్పటికే. లైన్ చూస్తున్నారు ఎంతమంది ఉన్నారు. వీళ్ళంతా ఇప్పుడు వచ్చి కూర్చున్నారు. ఇంకా చాలామంది వస్తారు. ఇప్పుడు ఇంకా 1 గంటన్నర అయితే ఇదంతా నిండిపోతారు జనాలతోటి. 12 గంటలకు ఓపెన్ చేసేది. మేమైతే 5:30కే వచ్చి కూర్చున్నాం. అక్కడ మన వాళ్ళు కొంచెం ముందుకు కూర్చున్నారు ఆ గేట్ దగ్గర. అప్పటి వరకు ఇక చూడాలి మాకు ఏ టైంకి దొరుకుతుందో దర్శనం. రేపు మేము ఏ టైంకి దర్శనంకి వెళ్ళాలో రేపు టోకెన్ తీసుకున్న తర్వాతనే తెలుస్తుంది.